హాయ్ అండి, నమస్తే. నేను మీ శివప్రియ. వెల్కమ్ టు ప్రియా వంటశాల. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతికి చెకినాలు చేశానండి. చాలా బాగా వచ్చాయి. సంక్రాంతి పండగకి చెకినాలు ఒకటే ప్రిపేర్ చేశానన్నమాట. కొంచెం హెల్త్ బాగాలేక, అందుకే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మరి నా వీడియో కనుక మీరు మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మనకు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక 2 కిలోల దాకా రేషన్ బియ్యం తీసుకున్నానండి. దీనికి మనకు వీటికి రేషన్ బియ్యమే టేస్ట్ బాగుంటాయి కాబట్టి మనం రేషన్ బియ్యం వాడుకోవాలన్నమాట. పొద్దున పూట 8 గంటలకి నేను నానేసానండి బియ్యాన్ని. సాయంత్రం పూట 4:30 నుంచి 5 లోపు ఇచ్చేసానమాట అయితే ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని చిల్లు గిన్నెలో వేసేసాను. నీరంతా కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నీరంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత నేను మరపట్టించేసాను అనమాట. చూసానండి, ఈ విధంగా పిండి అనేది పట్టించేసాను. తర్వాత బేసన్లో వేసేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ దాకా వాము, మనకు డైజెషన్కి మంచిగా ఉంటుంది కాబట్టి మనం వాము వేసుకోవాలన్నమాట. 100 గ్రామ్స్ దాకా నువ్వులు వేసాను. మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేకుంటే తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకైతే దాదాపు ఒక 200 గ్రామ్స్ దాకా పట్టినాయి అనమాట నువ్వులు. ఈ విధంగా అన్ని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సెకినాలు చుట్టడం అనేది నాకు అంతగా రాదండి, మా అత్తయ్య ప్రిపేర్ చేసింది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీ అనేది ఎలా ఉండాలో కూడా చూడొచ్చండి మనం దీంట్లో. ఎందుకంటే జారైనా పర్లేదు కాబట్టి మనకు ఎమ్మటెమ్మట ఎండిపోతూనే ఉంటుంది కాబట్టి పిండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాటర్ అనేది వేసుకోవాలి. అయితే నేను గట్టిగా ఉండకుండా ఈ విధంగా కొంచెం జారుగా ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట. పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ముందుగానే ఒక బెడ్షీట్ లాంటిది పరిచానండి. మనం ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మొత్తం ఆరిపోవాలండి, లేకపోతే ఎమ్మటే మనం నూనెలో వేయించేసుకుంటే పేలుతాయి కాబట్టి, నువ్వులు కొన్నిసార్లు పేలుతుంటాయి కాబట్టి మొత్తం ఆరిపోవాలన్నమాట. ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మనం చేసేసుకోవాలి. అయితే ముందుగా మనం స్టార్ట్ చేసేటప్పుడు పాతకాలం పద్ధతిలో గౌరమ్మని ఆ విధంగా చేసి పెట్టాలి కాబట్టి ఈ విధంగా పెట్టేస్తున్నాము. తర్వాత నాకైతే చకినాలు చుట్టడం అనేది అంతగా రాదండి. ఏదో అంత ట్రై చేసినా కూడా నాకు ఈ విధంగా రాలేదు. ట్రై చేయాలి. ఈ విధంగా మనకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా సెకినాలు అనేది చుట్టుకోవాలి. అయితే నేను వీడియో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి. మీరు పండగకి ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కూడా నాకు కింద కామెంట్ తెలియచేయండి. చూసారండి, ఈ విధంగా మొత్తం చుట్టుకోవాలన్నమాట. ఇవి మొత్తం మంచిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్లో వేయించేసుకోవాలన్నమాట. ఈ విధంగా అట్లకాడ సహాయంతో ఈ విధంగా తీసుకోవాలండి. మనం డైరెక్ట్గా తీసుకుంటే విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా చిన్నగా అట్లకాడ సహాయంతో తీసుకొని మనం వేయించేసుకోవాలి. ముందుగానే ఆయిల్ హీట్ చేసానండి. ఆయిల్లో ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. మరీ వేయంగానే కాకుండా జస్ట్ ఒక 1 or 2 minutes తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఒకదానికొకటి అతకపోయి విరిగిపోతాయి కదా తీసేటప్పుడు. అందుకే మనం ముందే టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా వేగుతున్నాయి కదా. అయితే ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రాగానే ముదురు రంగులో కాకుండా లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇది కలర్ చేంజ్ అయితే మరీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్లో కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారండి, ఈ విధంగా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. అయితే పిండి పట్టించుకుంటాం కదండి, మనం ఇప్పుడు చేసుకోదలుచుకోకపోతే మాత్రం అది మొత్తం ఆరబెట్టేసుకోవాలన్నమాట. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. నేను పండగకి చేసిన సెకినాలు చాలా బాగా వచ్చాయి, క్రంచీగా మంచిగా వచ్చాయి అన్నమాట. మరి నేనైతే ఈ విధంగా చేస్తాను. అదేవిధంగా మీరు పండగకి ఏం చేశాననేది కూడా కింద కామెంట్లో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరి నెక్స్ట్ రెసిపీ కోసం ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.